అటువంటి దివసంలో భగవత్ సన్నిధిలో గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకు సన్నిధిలో మనం మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం మనందరికీ లభిస్తుంది. ఇది భగవంతుడి తాలూక విశేషమైన అనుగ్రహం. ఈరోజు భగవద్గీత ఆవిర్భావమైన రోజు, ప్రకటమైన రోజు, పేరెంట్స్ డే, బర్త్డే. ఈరోజు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ మహా గ్రంథం భగవద్గీత బోధించారు. ఈ రోజు నుంచి మహాభారతం ప్రారంభం. 18 రోజుల వరకు మహాభారతం యుద్ధం అయ్యింది. ఇది కేవలం 45 నిమిషాల్లోనే శ్రీకృష్ణ పరమాత్మ 545 శ్లోకాలు చెప్పారు. భగవద్గీతలోనే 700 శ్లోకాలు ఉన్నాయి, కానీ 545 శ్లోకాలను మొత్తం అంతాను గ్రంథం, వేదం, పురాణం, శాస్త్రం అన్నీ కన్క్లూజన్ చెప్పేశారు. సో ఆ కన్క్లూజన్లని మనం కొంతసేపు ఇవాళ కన్క్లూజన్ చేద్దాం. ఈ గీత తెలుసుకోవడానికి స్వయంగా పార్వతి మహాదేవులకు అడుగుతున్నారు. ఇది పార్వతి వాచం. పద్మపురాణాన్ని ఉత్తరాఖండలోని 172 అధ్యాయంలోని ఉన్నది. పార్వతీదేవి చెప్తున్నారు, ఏంటి? భగవతో సర్వతో త్యజ్ఞ శ్రీ విష్ణు తత్ప్రసాద శ్రుత్వ నానావిధ ధర్మ లోక నిస్తార హేతువే. లోక నిస్తార హేతువే. ఈ లోకం అంతా నిస్తారం అంటే ఉద్ధరించడానికి ఏదైతే మహావిష్ణు శ్రీకృష్ణ పరమాత్మ గీత చెప్పారో, తత్ప్రసాదాత్ శ్రుత్వ, నన్ను వినిపించండి. మహాదేవులకి చెప్తున్నారు, నన్ను వినిపించండి. ఆ గీత ఏదైతే మొత్తం ఈ లోకానికి నిస్తారిస్తాదో, ఉద్ధరిస్తాదో, మోక్షాన్ని కలిగిస్తాదో అటువంటి గీత తాలూకా మహాత్మము నన్ను వినిపించండి. ఎందుకు వినిపించాలి అంటే వారు చెప్తున్నారు, తత్వదో అధునా. ఎప్పుడు వినిపించాలంటే అధునా అంటే ఇప్పుడే వినిపించండి. నాకు ఉన్న పొలంగా నాకు వినిపించండి. ఎందుకు వినిపించాలంటే అహం తవ బల్లవ, ఎందుకంటే నేను మీకు అతి ప్రియులు కాబట్టి. ఇప్పుడు ఎవరైతే ప్రీతి ఎవరిపైన ఉంటుందో వాళ్ళకి చెప్తారు. నాకు ఎందుకు చెప్పాలంటే నేను మీకు ప్రీతి కాబట్టి మీరు నాకు చెప్పండి. ఎవరైనా ఉపదేశం అనుకోండి, ఒక మంచి చెప్దామని ఒక మంచి చెప్పామనుకోండి, వాళ్ళపైన ప్రీతి ఉండడం వల్ల చెప్తారు. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు చెప్తారేంటి, బాబు నువ్వు ఇలా చదువు, నువ్వు ఇలా చెయ్యు, నువ్వు ఇలా లెగు, నువ్వు ఇలా పడుకో అని. ఎవరిపైన అయితే మనకి ప్రీతి ఉంటుందో వారిపైనే మనం చెప్తాం, నువ్వు ఇలా చదువు, ఇలా వెళ్ళు, ఇలా తిను, ఇలా ఉండు అని. సో అందుకే తవ బల్లవ, నేను మీకు అతి ప్రియును కాబట్టి నాకు ఈ గీతా తాలూకా మర్మము మహాత్మ చెప్పండి అని. మహాదేవులకి పార్వతి అతి ప్రీతి కాబట్టి చెప్పారు. మనం అనుకున్నాం ఆత్మ తాలూకా స్వరూపం ఏంటి? ఎవరు మర్చిపోయారా? ఆత్మ తాలూకా స్వరూపం ఆత్మ తాలూకా స్వరూపం ప్రేమించడం. మర్చిపోయారు అందరూ. ప్రేమ అనేది ఆత్మ తాలూకా స్వరూపము. ఆత్మ భగవంతుడికి ప్రేమించాలి. మరి కించిత్ మాత్రంగా భర్త భార్యకు ప్రేమిస్తారు, భార్య భర్తకు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు. ఇవన్నీ
కేవలం కించిత్ మాత్రం, తక్కువ మాత్రంగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రేమ లేకపోతే ఈ జగతమే లేదు. ఆ ప్రేమ అంతా భగవంతుడి నుంచే వచ్చింది. అయితే సాధువులు ఎవరికి ప్రేమిస్తారు? ఒకళ్ళు ప్రేమ, తండ్రి ప్రేమించి వాళ్ళకి మంచి స్కూల్ జాయిన్ చేస్తారో, లేకపోతే మంచి భవిష్యత్తు ఇస్తారో, భార్యకి ప్రేమిస్తే మంచి నగలు ఇస్తారో, బంగారం ఇస్తారో భర్త. కానీ సాధు ప్రేమిస్తే ఏమి ఇస్తారు? వాళ్ళ తలక కథ. మహాదేవులు ఎవరికి ప్రేమించి ఏమిచ్చారు? భగవద్గీత లాంటి గ్రంథం లాంటి కథ ఇచ్చారు. ఎవరికి? ఒక ఇల్లు ఇచ్చారు. ఏంటి? పార్వతీదేవికి ఇల్లు లేదు, నగలు లేవు, ఏమీ లేవు, కేవలం చెట్టు కిందే ఉన్నారు. అయినా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీరు ప్రీతి కాబట్టి నాకు చెప్పండి అంటారు. ప్రీతి అయితే ఒకరు చెప్తాం, సాధు సంగులు ప్రీతి అయితే భగవత్ కథ చెప్తారు. మనం ఎలక్షన్ అయ్యింది, యుఎస్ఏలో ఎలక్షన్ అయితే వాషింగ్టన్ వైట్ హౌస్లో కూర్చుంటారు వాళ్ళు, అంతేనా? ఇక్కడ ఎలక్షన్ అయితే వాళ్ళు విజయం ప్రాప్తమైతే ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటారు. కానీ భగవంతుడి దగ్గర ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో వాళ్ళే సత్సంగంలో కూర్చోగలరు. మనం సత్సంగంలో కూర్చొని అంటే మనం భగవంతుడి నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చాం. మనం వితౌట్ సెలెక్ట్ అయ్యి మనం ఎప్పుడు కూడా భగవత్ సత్సంగంలో కూర్చోలేము. ఎందుకు చెప్తున్నారంటే, బెను సత్సంగ వివేక నాయ్, రామ కృపా వెను సులభ నా పాయ్. రాముడి తాలూకా, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా కృప ఉంటే సత్సంగులు మనం పొందగలం. మరి సత్సంగం లేకుండా ఎప్పుడు మనకి వివేకం రాదు. విన సత్సంగ వివేక నాయ్, రామ కృప విన సత్సంగ సులభ నా పాయ్. రాముడు కృప, శ్రీ విష్ణుమూర్తి, శ్రీ కృష్ణ పరమాత్మ తల కృప ఉండడం వల్ల మనం ఈరోజు సత్సంగులను కూర్చోను. వాళ్ళు సెలెక్ట్ చేశారు భగవంతుడు మనకి. సో మహాదేవులు పార్వతీదేవికి చెప్తున్నారు. సో అతి అద్భుతమైన గ్రంథం. సో ఈరోజు సారాంశం తెలుసుకుందాం. మనతో అన్ని చదవలేము. 18th చాప్టర్ అనేది లాస్ట్ చాప్టర్ని 58 నెంబర్ శ్లోకం ఈరోజు చెప్పుకుందాం. దీంట్లో సారాంశం అనేది అతి అద్భుతమైంది. బోర్డు చెప్పారు. ఏది? ధ్యానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇవన్నీ చెప్పి లాస్ట్కి భగవంతుడు చెప్తున్నారు, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చిత్తం అహంకార న స్రస్యసి వినక్షతి. యొక్క శ్లోకం, మచ్చిత్త, మీరు మీ మనసుని నా పట్ల సమర్పించు. ఒకటే అన్నారు. ఎన్ని యోగం, ధ్యాన యోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ఇవన్నీ విడిచిపెట్టేసి మచ్చిత్తో సర్వదుర్గాణి అంటే ఏంటి? అనేక రకాల దుఃఖం, విపదం నుంచి నేను మీకు దూరం చేసేస్తాను. మనం భగవంతుడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. నువ్వు నాకు బంగారమే, డబ్బు, లేకపోతే పూజ పునస్కారాలు, తీర్థయాత్రలు, యజ్ఞము, తపస్య, గడ్డాలు పెంచుకో, లేకపోతే వ్రతాలు చేయి, మాలలు వేసుకో అని చెప్పలేదు. మచ్చిత్తో, నువ్వు నీ మనసుని నా పైన సమర్పించు. ఏమంటాను? సర్వదుర్గాణి, నేను అన్ని మీ విపదల నుంచి, నేను భయంకరమైన విపదల నుంచి మీకు నేను కాపాడుతాను. మత్ప్రసాద తరిష్యసి, నా అనుగ్రహం వల్ల నువ్వు తరించిపోతావు. ఏ విపదమైనా కూడా అన్నది. అర్జునుడికి తక్కువ విపద ఉండేదేంటి చెప్పండి? పాండవులకు తక్కువ విపద ఉన్నదా? ఏ విపదలోనే కృష్ణుని రక్షించలేదు చెప్పండి? తన దగ్గర ఉన్న ద్రౌపది, అప్పుడుతో స్వామి ద్వారకాలో ఉండేవారు. ద్రౌపది భూరి రాజసభలో ఉండేవారు. నిర్వస్త్రం చేసినప్పుడు రక్షించలేదా? ఎందుకంటే మనసు భగవంతుడి పట్ల పెట్టేశారు ద్రౌపది. కృష్ణ, నాకు ఇంకెవరు లేరు. సర్వదుర్గాణి
మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం వల్ల నువ్వు అనేక విపదం నుంచి తరించిపోతారు. పదే పదే విపదం. ఈ కలియుగులన్నీ మనం ప్రతి సమయంలో మనకి విపదం లేకుండా ఎప్పుడున్నా చూడండి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్తాం, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన వరకు మనకు విపదమే. మనం కరెక్ట్గా వస్తామో లేదో కూడా తెలియదు. కానీ భగవంతుడి పట్ల మన మనసు సమర్పించామనుకోండి, భగవంతుడు దానిలో ఒక టేక్ కేర్ తీసుకుంటారు. భగవంతుడు టేక్ కేర్ తీసుకుంటే ఏమవుతుంది మన జీవితానికి, మనం టేక్ కేర్ తీసుకుంటే ఏమవుతుంది జీవితానికి, అది ముందు శ్లోకాలను చెప్తారు. సో అథో చిత్తం అహంకారో నో శ్రేషసి వినక్షతి. నీ అహంకారం వల్ల ఒకవేళ నేను చెప్పింది నువ్వు వినిపేవనుకో, లాస్ట్కి ఏమంటారు తెలుసా, నో శ్రేష్యసి, నువ్వు వినపేవనుకో నేను చెప్పింది, వినక్షసి, ఏమవుతా, వినాశం అవుతా. ఒక సారాంశం ఇదే. అన్ని గ్రంథాల తలకు సారాంశం అండి వేదం, పురాణం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది మనం వినపేమనుకోండి, ఖచ్చితంగా మనకి వినాశం. షూట్గా చెప్పేశాడు, డైరెక్ట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈ గ్రంథాలన్నీ ఇవి అవి చెప్పున్నారు బోల్డు, ఇంకా లాభం లేదు ఈ గ్రంథాలు చెప్పేసి షూట్గా చెప్తే కానీ అర్థం అవ్వదు అని చెప్పేసి. ఇవేందో వేదాల్లోని పురాణాలు శాస్త్రాలను అనేక చెప్పున్నారు, అయినా కూడాను సారాంశం తెలుసుకోలేపారు. అయినా కూడాను డైరెక్ట్ చెప్తే వెన్రు అని చెప్పేసి ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం చెప్పారు. అయినా కూడాను అతనికి బోధపడలేదు. లాస్ట్కి చెప్పారు మచ్చిత్తవు సర్వదుర్గాణి. అర్జున, నువ్వు విడిచిపెట్టేసి నీ మనసుని నా అందు సమర్పించు చాలు, నీకు సర్వదుర్గాణి ప్రణశ్యంతి మత్ ప్రసాదాత్. నా అనుగ్రహం వల్ల నువ్వు అన్ని దుఃఖం నుంచి బయటపడతావు. ఒకవేళ నేను చెప్పింది నువ్వు వినలేదనుకో, ఖచ్చితంగా నువ్వు వినాశం. సో మనం నిన్న అనుకున్న శాస్త్రం అంటే ఏంటి, భగవంతుడు చెప్పిందే శాస్త్రం. భగవంతుడు ఏం చెప్పారో అది వినడమే మన ధర్మము. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, నేను చెప్పింది వినండి, లేదంటే వినాశం ఖచ్చితంగా ఉంది. సో భగవంతుడు ఏం చెప్పారు ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు చెప్పింది మచ్చిత్తో నీ మనసు నా యందు సమర్పించు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణ చేతన ఎవరైతే పనిచేస్తారో, కృష్ణ భావనామృతమై ఎవరైతే కర్మం చేస్తారో వాళ్ళు జన్మ మృత్యు సాగరం నుంచి బయటపడగలరు. అదే పెద్ద విపదం. సర్వదుర్గాని అంటే అన్ని విపదం, అన్నిటికంటే పెద్ద విపదం ఏంటి, జన్మ మృత్యు సాగరం నుంచి పడిపోవడమే. ఆ జన్మ మృత్యు సాగరం నుంచి నువ్వు కూడా బయటకు వస్తావు ఒకవేళ నా మాట వింటే అని ఇక్కడ షూట్గా చెప్తున్నారు. దాన్ని నెక్స్ట్ శ్లోకంలోని వెంటనే చెప్తున్నారు, యద్ అహంకారం ఆశ్రిత. ఒకవేళ నువ్వు అహంకారంతో నీ యొక్క అహంకారంతో నువ్వు ఆశ్రితం అయ్యావనుకోండి, నమ్ముకున్నావు అనుకోండి, అప్పుడేంటి, నా యక్ష ఇతి మన్యసే మిథ్యేషో వ్యవసాయస్తే ప్రకృతిస్త్వం నియశ్యతి. నీ అహంకారాన్ని నమ్ముకొని నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు చేసావనుకో, దాని పరిణామము చాలా భయంకరంగా. ఇంకా నువ్వు భక్తి యోగం, ధ్యానయోగం ఇవన్నీ విడిచిపెట్టేసి అందరికంటను మనకు శ్రేయస్కరం ఏంటనేదంటే భగవంతుల యొక్క నిర్దేశాన్ని మనం స్వీకరించడమే. ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ నువ్వు అహంకారం, నేను ఎందుకు వింటాను, నాకేం అవసరం, నేను వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి అనే అహంకారంతో, అభిమానంతో మన పనులు మనమే చేసుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, మనం ఖచ్చితంగాను ఈ అనేక విపదల నుంచి మనం బయటికి రాలేము. అనేక విపదలను పక్కన పెట్టండి, మనం జన్మ మృత్యు చక్రం నుంచి కూడా బయటికి రాలేము. అది పెద్ద విపదం అని చెప్తున్నారు. మరేమంటున్నారు ఇక్కడ 60 నంబర్ శ్లోకంలోని, మరి ఎక్కడ ఈ 59 శ్లోకంలోని ప్రకృతి స్వాం న్యశ్యతి.
ఒకటి చెప్తున్నారు. ఈ ఒక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకంలోని. ప్రకృతి స్థాం నియశ్యతి. ఒకవేళ నేను చెప్పింది నువ్వు వినలేదనుకో, అప్పుడు నువ్వు పూర్వం చేసిన కర్మం బట్టి నువ్వు పని చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం అనుకోకుండా కొన్ని విషయాలు అయిపోతుంటాయి. అనుకోకుండా మనం కొన్ని డెసిషన్ తీసేసుకుంటాం, కొన్ని ఇష్టాసారం పనులు చేస్తుంటాం. ఇది ఎందుకు నేను చేయిపోవాల్సింది అనుకో, తర్వాత మనం పశ్చాత్తాపం అవుతాం. కొన్ని చాలా ఉన్నాయి. ఆ డెసిషన్ తీసుకోకూడదు కానీ ఆ డెసిషన్ తీసుకున్నాం, కానీ పశ్చాత్తాపం అవుతుంది. ఎందుకంటే అది మనం కర్మం తగ్గట్టుగా అది ఖచ్చితంగానే వెళ్ళిపోతుంది, ఫ్లోగా వెళ్ళిపోతుంది. మీరు దానికి స్టాప్ చేయలేదు, ఎందుకంటే మీ కర్మం అటువంటిది. పూర్వమైన కర్మం బట్టి మీరు ఖచ్చితంగాను ఆ విధానంగా మీకు ఎదురవుతుంటే అన్నిన్ను. ఒకవేళ నా మాట వింటే మీ ప్రారంధం కూడా నీకేం టచ్ చేయదు. ప్రారంధ ప్రకారంగా నువ్వు కర్మకి చేయలేవు, నేను దానికి స్టాప్ చేస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే నీ ప్రారంధ కర్మ ప్రకారంగా నువ్వు యుద్ధం చేయాల్సిందే. కానీ దానికి నేను ఏ విధానంగా, ఒక మంచి ప్రారంధ కర్మ అంటే ఏంటి? మహాభారతం యుద్ధం అవుతుంది. మహాభారత యుద్ధంలోని కౌరవుల పక్షాన సేనాపతి ముందు ఎవరు ఉండేరు? భీష్మ పితామహ. భీష్మ పితామహ 10 రోజులు ఉన్నారు. ఎందుకంటే 10 రోజుల తర్వాత తన శరీరం గాయం అయింది కాబట్టి అతను మరి రిటైర్డ్ అయిపోయారు. నెక్స్ట్ ద్రోణాచార్యులు అయ్యారు సేనాపతి రూపంగా. ద్రోణాచార్య 5 రోజులు ఉన్నారు, 5 days రంగంలోని. 5 days తర్వాత అతను కూడాను రిటైర్డ్ కాదు, పర్మనెంట్గా వెళ్ళిపోయారు ఇతను. అయితే ఎన్ని రోజు అయింది? 15 days అయిపోయింది. ఇంకా 2 days ఎవరు చేశారు? కర్ణుడు చేశారు. లాస్ట్కి ఇచ్చారు మరి దిక్కులేక కర్ణుడికి సేనాపతిగా. యాక్చువల్లీ ముందే అవ్వాల్సింది, కానీ కొంత అదొక పెద్ద రాజకీయం. సో 2 days ఇచ్చారు. 2 daysలో ఇంకా ఇతను ప్రతాపం చూపించారు. కసిగా ఉండేరు, కానీ నేను అవుదామని చెప్పేసి అనుకున్నారు, కసిగా లాస్ట్ డే ఎవరయ్యారు? ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ. కర్ణుడు కూడా చనిపోయారుగా. 3 రిటైర్డ్ అయిపోయారు పర్మనెంట్గా. ముందు భీష్మ పితామహ, మరి ద్రోణాచార్యులు, కర్ణుడు, లాస్ట్కి అశ్వత్థామ. కానీ పాండవుల్లోని కేవలం ఒకలే. ఎవరతను? ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది తాలూకా అన్నయ్య, ద్రౌపది తాలూకా పుత్రుడు. ధృష్టద్యుమ్నుడు 18 days అతనే కేవలం సేనాపతిగా ఉండేది. అయితే భీష్మ పితామహ వెళ్ళిపోయారు, ద్రోణ వెళ్ళిపోయారు, మరి కర్ణుడితో ఇంకా కసి ఉన్నది. కానీ కర్ణుడు కుంతీదేవికి మాట ఇచ్చున్నారు. ఏంటి ఇచ్చున్నారు? నేను అర్జున్ తప్ప అర్జునుడికి గ్యారంటీ ఇవ్వలేను నేను, కానీ ఇంక 5 members నేను వాళ్ళకి ఏ ప్రకారంగా నేను జీవితంలో చంపను. అర్జునుడికి కూడా. కానీ కుంతీదేవి హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే అర్జునుడికి రక్షించిన వాడు కృష్ణుడు ఉన్నారు. నువ్వు మిగతా 5 మందికి నువ్వు 4 ఏం చేయవు కాబట్టి ప్రాబ్లం లేదు, సేఫ్. అర్జునుడికి కృష్ణుని చూసుకుంటారులే అని కుంతీదేవి కూడా ఏ ప్రకారంగా నిశ్చింతంగా ఉండేవారు. అయితే 16వ రోజు యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు సేనాపతి, ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు, బాణం వేస్తున్నారు. కానీ ధర్మరాజు చాలా సౌమ్యం. అతను యుద్ధం ఒక కసితోనో లేకపోతే చంపుదామో అని లేకపోతే ఈ ప్రకారంగా భావన ఉండదు. ఆ సౌమ్య ప్రకారంగా అతనికి బ్రాహ్మణుడు అనేవారు చాలామంది. నువ్వు బ్రాహ్మణ స్వభావం అయ్యాను. ఎవరికైనా క్షత్రియులకి బ్రాహ్మణుడు అంటే చాలా కోపం వస్తుంది. బ్రాహ్మణులకి క్షత్రియ లేకపోతే శూద్ర అంటే చాలా కోపం వస్తుంది. అలాగే క్షత్రియులకి బ్రాహ్మణ స్వరూపం అంటే కూడా వాళ్ళు కూడా పౌరుషం వస్తుంది, నాకు ఎలాగన్నారు ఏంటి అని చెప్పేసి. అయినా కూడా యుద్ధం చేశారు, బాగా బాణాలు ఈ విధానంగా కర్ణుడు వేశారు. చాలా వరకు గాయమైంది. ఎవరికి? ధర్మరాజుకి. తను సారథి తీసుకెళ్ళిపోయారు, శిబిరికి తీసుకెళ్ళిపోయారు, అంటే రూమ్కి తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది అర్జునుడు చెవులో పడ్డది.
కర్ణుడు ధర్మరాజుకి ఎంజూడ్ చేసేసారు. అరే అన్నయ్య ఎలాగ ఎంజూడ్ అయిపోయారు, చూద్దాం పదార్థ కృష్ణ వెళ్దాం ఏంటయింది అని వెళ్ళారు. శిబిర్లో చూస్తే ట్రీట్మెంట్ అవుతుంది. ధర్మరాజు అన్నారు, నాకు తెలుసు అర్జున, నువ్వు కర్ణుడికి సంహరించేసావు, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా వెళ్ళలేదు, చేయలేదు, ఆల్రెడీ సంహరించారని చెప్పేస్తున్నారు, ఇక్కడ అనౌన్స్ చేసేస్తున్నారు. నాకు తెలుసు నువ్వు, ఎందుకంటే నా పట్ల ఉన్న ప్రేమ నాకు తెలుసు, సహించు, నాకు గాయం అయిందని చెప్పేసి ఆ కసితో నువ్వు కర్ణుని చంపేసి ఉంటావు, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు అని చెప్పేసి అతను ఆల్రెడీ కన్క్లూజన్ డ్రా చేశారు. అప్పుడు లాస్ట్కి విని, అన్నయ్య నేను ఇంకా యుద్ధంకి చూడలేదు, నేను కర్ణుడికి చూడలేదు, మీకు గాయం అయిందని నేను వెంటనే వచ్చాను. అప్పుడు ధర్మరాజు చాలా కోపం అయిపోయారు. ఎందుకు నీ గాండి విడిచిపెట్టే, నువ్వు పద్వాయి రథి సారథి అతిరథి అని అంటున్నావు, నీ గాంధీవన్నీ విడిచిపెట్టేసి, నువ్వు గాంధీ పట్టుకున్న క్వాలిఫైడ్ కాదు. ఇది చెప్పడంతో అర్జునుడికి బాగా కోపం వచ్చేసింది. అర్జునుడికి ఒక సంకల్పం ఉన్నది తెలుసా, ఎవరైతే నువ్వు గాంధీ పట్టుకునే అధికారం లేదు అని చెప్పేసి చెప్తారో తనకి ముందు చంపుతారు. ఇది సంకల్పం ఉన్నది, ఎవరైనా సరే. అది ఇప్పుడు అన్నీ అనేసారు. ఇప్పుడు కర్ణుడు చంపాలా, ఇప్పుడు అలా అన్నయ్యకి చంపాలా? మరి ఒకవేళ క్షత్రియిగా తన సంకల్పాన్ని ఒకవేళ తీర్చిపోతే అతను శవంతో సమానం. క్షత్రియులకి చాలా సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పం లేకపోతే సంకల్పం తీసుకున్నారు, నాకు ఎవరైతే గాంధీకి అధికారం లేదంటారో వాడికి నేను చంపుతానని. అర్జునుడు తలవారు తీసేశారు ధర్మరాజు చంపడానికి. చూడండి, ఇదే మహాభారత యుద్ధం. ఇది పూర్వ కర్మము, ఇది ఫ్లోగా వెళ్ళిపోతుంది. దానికి ఉంచేవాడు ఎవరు, కంట్రోల్ చేసేవాడు ఎవరు, రక్షించేవాడు ఎవరు? అదే సారాంశం. భగవంతుడి తలక వాణి వింటే కానీ మన ప్రారంధాన్ని మనం కంట్రోల్ చేయగలం, లేదంటే అర్జునుడు అప్పుడు చంపేద్దురు ధర్మరాజుకి. తలవారు తీసేశారు. చూడండి, ఇదే భగవద్గీత తలకు సారాంశం. ఎప్పుడైతే కృష్ణుడి తలక వాక్యాలు మనం వింటామో, మనం చేసే ప్రతి వస్తువు కూడాను అది రాంగా రైటా మంచా చెడ ఏది మనకు తెలియదు. తాత్కాలికంగా మనం అది కరెక్ట్గా అనుకుంటాం, కానీ అది ఎంత రాంగో మనకు తెలియదు. అందుకే మనకి రాంగ్ ఏంటి కరెక్ట్ ఏంటి ఏది మనకు తెలియదు. కాబట్టి కృష్ణ వాక్యాలపైన మనం వెళ్ళిపోయామనుకోండి, అది 100% కరెక్ట్. అయితే అప్పుడు తలవారు తీశారు. అప్పుడు అర్జునుడికి అంటున్నారు కృష్ణుడు, అర్జున ఏం చేస్తున్నావు? కృష్ణ తెలీదా నీకు, నేను సంకల్పం తీసుకున్నాను, నాకు గాంధీవానికి అధికారం ఎవరైతే లేదని వాళ్ళకి నేను ఖచ్చితంగా చంపాలి. ఒకవేళ నేను సంకల్పం చేసుకున్నాను, లేదంటే నేను చనిపోవాలి, రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. ఈ విధానంగా అంటున్నారు. పెద్ద మాటలన్నో నేను చేయను, నా భీష్మ పితామహం ఉన్నారు, ద్రోణం ఉన్నారు, వీళ్ళందరికీ చంపి ఆ రాజ్యం వద్దు, ఆ భోగం వద్దు, ఇది వద్దన్నో. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యకి చంపడానికి, మీ అన్నయ్యకి రోజు నమస్కరిస్తుంటావు, మీ అన్నయ్యకి రోజు పూజిస్తుంటావు, మీ అన్నయ్య అంటే అంత ప్రేమ. ఇప్పుడేమైంది నీ బుద్ధి? ఇప్పుడు మా అన్నయ్యనే చంపుదావు అని. అందుకే చెప్పాను. ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ప్రకృతి స్వాం నియశ్యతి. నీ ప్రకృతి అదే, నీ స్వభావం అటువంటిదే. నీ స్వభావం అటువంటిది. ఏంటి అంటే ఎప్పుడైనా నేను యుద్ధం చేయొద్దని చెప్పేసి చెప్తాను, మహాభారత యుద్ధం బంద్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తూ నేను యుద్ధం చేస్తానని చెప్పేసి. మీ స్వభావం అటువంటిది. అందుకే ఇప్పుడు చూడండి, మీ అన్నయ్యనే చంపుదామని బయటికి, మళ్ళీ అప్పుడు చెప్పి కొద్దిగా వెనకాడారు. ఇప్పుడు ఏం చేయను, మరి నా సంకల్పం అవుతుంది, ఏం చనిపోవాలి? ఒక పని చేయి, మీ అన్నయ్యని తిట్టు. ఒక పూజ్యుల్ని పెద్దోళ్ళని అవమానం చేస్తే, తిడితే అతను చనిపోయినట్టు లెక్కే. సో అందుకే మీ అన్నయ్య పూజ్యుల్ని పెద్దన్నయ్య నువ్వు తిట్టేవనుకో, అవమానం చేసావనుకో, ఈక్వల్ టు అతను శవంతో సమానం, నువ్వు చంపినట్టే, తిట్టు అని చెప్పారు. ఇంకా స్టార్ట్ చేసేది అతను, అన్నయ్య నువ్వేం రాజుకి ఫిట్ కాదు, నువ్వు
నువ్వు అక్కడే ఓడిపోయి వచ్చేసి ఇక్కడ గాయాలు పట్టుకుని వచ్చావు, ఇప్పుడు నాకు గాంధీవి పట్టుకునే అధికారం లేదు అంటున్నావా? అయితే నాకు గాంధీవి పట్టుకునే అధికారం లేదు, నీకు అంత పౌరుషం ఉంటే నువ్వు కర్ణుడితో యుద్ధం చేయొచ్చుగా, ఎందుకు గాయాలు తీసుకుని ఉన్నావు? నువ్వు రాజుకి ఫిట్ కాదు. నువ్వు ఎవరు చెప్పారని పేకట ఆడావు, యోధం ఆడావు. చెప్పు, యోధంలోని మొత్తం అందరినీ ఓడిపోయావు, లాస్ట్కి భార్యని కూడా ఓడిపోయావు. నువ్వు పెద్ద రాజుగా అవుతున్నావు. ఇలాగ తిట్టారంటే ఇలాగ ఎప్పుడు ధర్మరాజు వినపో అంటారు. ఇది మహాభారతం. చూడండి, ఘర ఘరక కహాని. చూడండి, ఈ 5 పాండవుల మధ్య ఎంత మంచి అన్నీ అనుకోండి. చూడు, ఇవన్నీ కూడా అయ్యాయి. ఇవన్నీ కంట్రోల్ చేసేవారు ఎవరు? ఎందుకు ఎలా కంట్రోల్ అయ్యారు అర్జునుడు? కృష్ణుడు అక్కడ వాక్యం చెప్పారు, అప్పుడే రాధే రాధే చేసిద్దరు. ఇప్పుడు తిట్టారు, తిట్టడంతో చనిపోవడంతో సమానం అయ్యింది. ఇతను అవమానం పొంది ధర్మరాజు కృష్ణుడికి అన్నారు, హే కృష్ణ, నేను మరి యుద్ధం చేయను, నేను రాజు కూడా ఫిట్ కాదు. అతను డిసైడ్ అయిపోయారు. ఇంత మహాభారత యుద్ధం రాజుగా కూర్చుందాం అని అనుకుని, నేను రాజుగా ఫిట్ కాదు, నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తాను, సన్యాసి తీసుకుని తపస్సు చేస్తానని ఇతను బయలుదేరారు. అక్కడే అవుతున్నాయి. బయలుదేరారు. నేను ధర్మరాజు ఏదో కోపంతో పౌరుషంతో అన్నారు, నువ్వు అలాగా కోపబడక ఉండు, నేను అర్థం చేస్తానని చెప్పారు. అప్పుడు అర్జునుడికి అన్నారు, ఏరా అర్జున, రోజు నిత్యం అన్నయ్యని చూస్తే నమస్కరిస్తావు, కాళ్ళు మొక్కుతావు, అన్నయ్య పూజలు అంటావు, ఎంత మర్యాద ఇస్తావు అన్నయ్యకి, ఇదేనండి తిడతావేంటి అన్నయ్యకి? మళ్ళీ వెళ్ళి అన్నయ్యకి క్షమాపణ అడిగారు. అన్నయ్యకి వెళ్ళి మరి, అన్నయ్య సారీ అన్నయ్య నేను అని చెప్పేసి, పెద్దోళ్ళు తిట్టడం మహా తప్పు, ఘోరమైన తప్పు అని చెప్పేసి మళ్ళీ పశ్చాత్తాపం. దీనికి ఏంటి ఇచ్చేయాలి? పెద్దోళ్ళని అవమానించడం, గురువుల్ని అన్నయ్యల్ని అవమానం చేయడం మహా అపరాధం. దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? చనిపోవడమే ప్రాయశ్చిత్తం. మళ్ళీ వచ్చింది ఇక్కడికి మెప్పు. మళ్ళీ అర్జునుడు చావాలి, మళ్ళీ కృష్ణుని ఏ ప్రకారం రక్షించారు? దీనికి నేను అన్నయ్యని అవమానించను, నేను బతికే అధికారం నాకు లేదు అని మళ్ళీ పశ్చాత్తాపం. కృష్ణునికి వెళ్ళి అడుగుతున్నారు, నేను బతకూడదు, ఎందుకంటే నేను పూజ్యులైన అన్నయ్యని అనుమానించాను నేను. అయితే ఒక పంచి అర్జున, ఏం నీకు నువ్వు పొగుడుకో, ఎవరికారు పోడుకుంటే చనిపోయిందో సమానం అని చెప్పేసి. చూడండి, అన్నీ ఇటువంటి శాస్త్రం, విచిత్రమైన శాస్త్రం ఇది. నీకు నువ్వు పొగుడుకున్నావు అనుకో, నువ్వు చనిపోయినతో సమానం, నీకు నువ్వు చంపినట్టుగా. అయితే స్టార్ట్ చేసేది ఇతను, నేను మహాగాంధీవధారి అర్జునుడిని, అంత పెద్ద ద్రౌపది సవాలని నేను మత్స్యవాదనం చేసేసి ద్రౌపదిని సాధించాను. మరి నేను ఈ విధానంగా నా యుద్ధ కౌశలంతో ఇంద్రుడు సశరీరం ఇంద్ర సభకి వెళ్ళాను, ఎక్కడికి స్వర్గానికి వెళ్ళాను, ఇంద్రుడు తలొక సరిసమానంగా కూర్చున్నాను, దేవతలందరూ కింద కూర్చున్నారు, ఇంద్రుడు రాజు, ఇంద్రుడు సగం సింహాసనంలో నేను కూర్చున్నాను. అటువంటి మహా గాంధీవధారి అర్జునుడు పొగుడుకున్నారు ఇతను. ఇవన్నీ కంట్రోల్ చేసేది మొత్తం దీనికే అంటున్నారు ఏంటి? ప్రకృతి స్వాం నియశ్యతి. ఇవన్నీ కంట్రోల్ చేసేవారు ఎవరు? కృష్ణుడు. ప్రారంధ కర్మం ప్రకారంగా వాళ్ళ కర్మ ప్రకారంగా అప్పుడే చనిపోదురు, తగులైపోతురు, విడిపోదురు. ఈ 5 అందంలో ఏకమత్యంగా ఉన్న కారణం కూడా శ్రీకృష్ణ పరమాత్మే. రాకపోతే వీళ్ళు కూడా విడిపోదురు, మొత్తం ధ్వంసం అయిపోతుంది. కురువంశం కాదు కదా, పాండవ వంశం కదా, అందరికీ కలిపేవాడు కృష్ణుడే, విడగొట్టేవాడు కృష్ణుడే. అందుకే మనం చేయవలసింది ఏంటంటే, కృష్ణుడు వాక్యం పైన బ్లైండ్ అంటే గుడ్డిగా నమ్మాలి. బ్లైండ్ అంటే ఒక వాడు గుర్తొచ్చింది నాకు. ప్రభుపాదులు ఎప్పుడైతే తను చెప్తున్నారు, కృష్ణుని తలకు వాక్యానికి బ్లైండ్గా మీరు నమ్మాలి అని అనేక కొటేషన్స్, అనేక శ్లోకాలు చెప్పారు. కొంతమంది వాళ్ళు క్వశ్చన్ చేశారు ప్రభుపాదులకి, మేము ఎందుకు బ్లైండ్గా నమ్ముతాం కృష్ణుని వాక్యాన్ని? ఏం అవసరం కృష్ణుని వాక్యాన్ని నమ్మాలని చెప్పేసి, మాకు ఏం అవసరం అని వాడు చెప్పారు. వాళ్ళందరూ క్వశ్చన్ వేశారు ప్రభుపాదులకి. ప్రభుపాద ఏం ఆన్సర్ ఇచ్చి ఉంటారు చూడండి, అద్భుతమైన ఆన్సర్. దాంట్లోని అతను
మైండ్ బ్లాక్ అయిపోయింది. అతను పెద్ద ఫాలోయర్ అయిపోయాడు ప్రభుపాదులకి. ఏం చెప్పారంటే సేమ్ అతను క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు. మీరు ఎలాగ బ్లైండ్గా బిలీవ్ చేయరో అలాగే మీరు బ్లైండ్గా రిజెక్ట్ కూడా చేయకండి. మీరు బ్లైండ్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? తెలుసుకొని రిజెక్ట్ చేయండి. ఎప్పుడైతే తెలుసుకున్నారో మీరు రిజెక్ట్ అనేది లేదు. ఎంత ఆన్సర్ అంటే పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు బ్లైండ్గా మీరు బిలీవ్ చేయకండి, అలాగనే బ్లైండ్గా రిజెక్ట్ కూడా చేయకండి. మనం కూడా అన్నాం, కృష్ణుని వాక్యాన్ని విశ్వాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ రిజెక్ట్ చేయకండి. రిజెక్ట్ తెలుగులో ఏమంటారు? ఖండించడం. ఖండించడం లేదంటే ఇంకే వార్డు ఉంది, తిరస్కరించడం. తిరస్కరించడం తిరస్కరించకూడదు. తెలిసి తిరస్కరించి చూద్దాం. మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాస్తవంగానే మీరు ఎప్పుడు తిరస్కరించలేరు. తెలియక మనం తిరస్కరిస్తాం. అలాగే అంటారు కృష్ణుడు, ఇలాగ అంటారు, అలాగ అంటారు, ఇచ్చేయమంటారు. తెలియక మీరు తిరస్కరిస్తున్నారు. తెలుస్తే ఎప్పుడు తిరస్కరించే వస్తువు టాపిక్ అది లేదే లేదు అక్కడ. అప్పుడు అతను తెలుసుకొని పెద్ద ఫాలోయర్ అయిపోయారు ప్రభుపాదులు. జై శ్రీ ప్రభుపాదికి. అటువంటి ప్రభుపాద్ వరల్డ్ వైడ్గా 140 లాంగ్వేజ్లని భగవద్గీత లాంచ్ చేశారు. 140 లాంగ్వేజ్లని ఆ గీత చదివి ఈరోజు కృష్ణ చెప్పిన వాక్యాలపైన వాళ్ళ జీవితాన్ని నడుపుతున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగాను తరిస్తారు. అటువంటి వాక్యం కృష్ణుడివి. సో ఇది స్వభావం అన్నమాట. మనం ఏదైతే ప్రారంధం ఉన్నదో ఆ ప్రారంధాన్ని స్టాప్ చేసే కెపాసిటీ కేవలం కృష్ణుని తాలూకా. అందుకే చెప్తున్నారు, నీ మనసుని మచ్చిత్తో, నీ మనసుని నా పైన ఇచ్చావనుకో, నేను ఖచ్చితంగా నీకు అన్ని కంట్రోల్ చేస్తాను. కంట్రోల్ చేశారు కేవలం భగవంతుడే. కానీ ఇతర దేవతల్ని పూజించేవాళ్ళంటే మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తారు, పంపించేస్తారు. కానీ నీకు ఏది మంచిది అది చెప్పేవాళ్ళు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ. సో 58 శ్లోకంలో నీ ప్రకారంగా తను చెప్పారు, యద అహంకార ఆశ్రితో న యచ్చ ఇతి మన్యసే, ఇది ప్రకృతి స్వాం నియశ్యతి. మరి 60 నెంబర్ శ్లోకంలో చెప్తున్నారు ఏంటి? స్వభావో జైన కౌంతేయో నిబద్ధ స్వేన కర్మణ కర్తు నే ఇచ్చసి యన్మహత్ కరిష్యవో సోపి తత్. ఎక్కడేం చెప్తున్నారు? కర్తు నే ఇచ్చసి. స్వభావజన కౌంతేయో, నువ్వు ఒకవేళ నీ ప్రకారం కర్మం చేసేవనుకోండి, నువ్వు నీ కర్మమే భోగిస్తావు. నీ కర్మమే నువ్వు భోగం చేస్తావు. నువ్వు చేంజ్ చేయలేవుగా. పూర్వమైన కర్మానికి నువ్వు చేంజ్ చేయలేవు. అందుకే మరి నీ కర్మము, నీ స్వభావము ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఒకటి నీ పూర్వం తెలిసిన కర్మం పైన డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఈ భౌతిక ప్రపంచం పైన 3 గుణాలు ఉన్నది: సతోగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలతో నువ్వు వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ 3 గుణాలను కర్మం చేస్తే యాజ్ ఇట్ ఈజ్ కర్మమే అంటారు. మళ్ళీ కర్మం చేస్తున్నావు. కానీ ఈ 3 గుణాల కన్నాను అతీతమైనది నా వాక్యం, నేను చెప్పేది వినేది. అది సత్వం కాదు, శుద్ధ సత్వం అనేది. నీకు ఏ ప్రకారం గుణం నీకు ఆధీనం చేయదు. ఒక చూడండి, మనం పొద్దున్న కొన్ని రోజులు మనకేమవుతుందంటే సతోగుణం ఉంటుంది. సతోగుణం అంటే ఏంటి? గుడికి వెళ్దాం, ఏదో కథ విందాం, నామం చేద్దాం అని. రజోగుణం వచ్చేప్పటికి రోజు ఏం గుడికి వెళ్తాం, బీచ్కి షికార్కి వెళ్దాం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్దాం, రోజు గుడికి ఎవరు చెప్పారు వెళ్దాం అని చెప్పేసి ఈరోజు బంక్ కొట్టేద్దాం అంటారు. రజోగుణం వచ్చేప్పటికి అతనికి అప్పుడు ఏంటంటే అతని గుణం రజోగుణంలో ఉన్నది.
తమో గుణం వచ్చేప్పటికి ఏం తిరుగుతాం, ఏం గుడికి వెళ్తాం, పడుకుందాం కొద్దిసేపు. తమో గుణం వచ్చేప్పటికి చూడండి, గుణాలు చేంజ్ అవుతుండడం వల్ల మనం ఏదైతే సత్వగుణం ఉండేది గుడికి వెళ్దామని, అది మనం వేరే దగ్గర కన్వర్ట్ చేసింది, ఇంకో దగ్గర కన్వర్ట్ చేసింది. అందుకే గుణ ఆధీనం అవ్వకూడదు. గుణం ఆధీనం ఎప్పుడు స్థిరంగా ఉండదు. మన మనసు ఒక్కొక్క సమయంలోనే ఒక్కొక్క గుణం ఆధీనం ఉంటుంది. ఒక సమయంలోని రజోగుణం ఉంటుంది, ఒక సమయంలో తమో గుణం ఉంటుంది, ఒక సమయంలో సతోగుణం ఉంటుంది. సతోగుణం ఉన్నప్పటికీ పూజ పునస్కారాలు సత్సంగం ఇవన్నీ అనుకుంటాం. రజోగుణం వచ్చేప్పటికి మనకి ఇది ఇష్టపడదు. మళ్ళీ తమో గుణం వచ్చేప్పటికి కేవలం ఆలస్యం, పడుకోవడం, నిద్ర, బద్ధకం ఇవన్నీ చేస్తాం. సో అందుకే ఈ మూడు మన దగ్గర నిత్యం ఉంటుంది. ఈ మూడిటికంట పరోహో కృష్ణ తాలూకు వాక్యము. ఎవరైతే కృష్ణుని చెప్పినట్టుగా వింటారో వీళ్ళు ఎప్పుడు ఈ మూడు గుణాలు చెప్పినట్టుగా వినరు. ఎందుకంటే ఈ మూడు గుణాలతో అతీతమైనది ఇది కృష్ణుని తాలూకు వాక్యాలు. సో అందుకే నా వాక్యాన్ని నువ్వు విను అంటున్నారు ఇక్కడ. సో ఈ ఈ ఈ శ్లోకంలోని మళ్ళీ ఏమంటున్నారు? ఈశ్వర సర్వభూతానాం హృదయశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయ. ఇది అద్భుతంగా చెప్పారు. హే ఈశ్వర సర్వభూతానం, ఆ ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అందరూ హృదయంలో ఉన్నారు. యంత్రారూఢాని మాయ. ఈ ఎప్పుడైతే ఒక మెషిన్, ఒక వెహికల్ తనకు తను వెళ్తే డ్రైవర్ లేకుండాను ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఆటోమేటిక్ వెహికల్ ఎంత ఉన్నా కూడా సేఫ్టీ కాదు. కానీ దానికి డ్రైవర్ ఖచ్చితంగా ఉండాలి. డ్రైవర్ వాక్య ప్రకారంగా, డ్రైవర్ ప్రకారంగా బండి నడుస్తే ఆ బండి కరెక్ట్గా కండిషన్ ఉన్నట్టు. డ్రైవర్ బ్రేక్ కొడుతున్నా కానీ బ్రేక్ పట్టుకుంటుంది, అయితే ఏంటి అది కండిషన్? ఎక్కడ ప్రాబ్లం? డ్రైవర్ లెఫ్ట్కి తిరుగుదాం అనుకున్నారు కానీ ఆ స్టీరింగ్ తిరుగుకుంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది? డ్రైవర్ హార్న్ కొడదాం అనుకున్న, ట్రాఫిక్ ఉంది, హార్న్ కొడదాం అనుకున్నారు కానీ హార్న్ తగలకుంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది? వెహికల్లో ప్రాబ్లం ఉంది. వెహికల్ మనం, డ్రైవర్. సో డ్రైవర్ మనం మాట వింటే వెహికల్ అప్పుడు సేఫ్టీ ప్లేస్గా వెళ్తాం మనం. సో మనం సేఫ్టీ ప్లేస్ ఎలా అంటే మన కూర్చున్న ఆత్మస్వరూపంగా భగవంతుడు స్వయంగా ఉన్నారు, అతను డ్రైవర్. అయితే డ్రైవర్ చెప్పిన మాటలు మనకి ఎలాగ బోధపడుతుంది? ఇప్పుడు కృష్ణుడు నాకు ఇలా చెప్తున్నారు అని మనం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అర్జునుడికి అయితే ప్రత్యక్షంగా చెప్పేశారు, నువ్వు ఎలా చేయి అలా చేయి, అతను చెప్పేశారు. మనకి ఎలా చెప్తారు? అది క్వశ్చన్. దానికి ఆన్సర్ నేను ఇస్తాను ముందుకి. సో మనకి భగవంతుడు ఎలా చెప్తారు, మనకి ఎలాగ మనకి ఒక్కొక్క దుఃఖాలని, విపదాలని ఉపదేశం ఇస్తారు అనేది ముందు తెలుసుకున్నాం. సో ఇది 61, 62. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పారం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఒకటి, నువ్వు త్వమేవ శరణం గచ్చ, నువ్వు ఎవరు శరణం కోరుకుంటావో అప్పుడు నువ్వు ఏంటి? ప్రసాదాత్పరం శాంతి, నువ్వు శాంతిని పొందుతావు. మరి ఏంటి పొందుతావు? స్థానం. ఇటువంటి స్థానం పొందుతావు. ప్రాప్స్యసి శాశ్వతం, శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు, మరి శాంతిని పొందుతావు. ఎప్పుడైతే నువ్వు త్వమేవ శరణం గచ్చ, నువ్వు శరణం కోరుకుంటావు. మనం చేయవలసింది ఏంటంటే కేవలం భగవంతుడి తలక శరణం కోరుకోవడమే. భగవంతుడి తలక శరణం కోరుకున్నావు అంటే ఏంటి? భగవంతుడి తలక వాక్యాల్ని మనం వింటే. ఇప్పుడు పూర్వం రాజులు ఉండేవారు, ఒక్కొక్క రాజ్యం ఉండేది. ఆ రాజ్యము సరెండర్ అయిపోతుండేది. సరెండర్ అంటే తెలుగులో శరణాగతి అయిపోతుండేది. ఎందుకంటే యుద్ధం చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు నా బలం తక్కువ అనుకోండి, ఆ రాజు వెళ్ళి తన శరణ కోరుకుంటుండేరు, అప్పుడు యుద్ధం అయిపోతుండేది. సో కంప్రమైజ్ అయిపోతుండేది. అయితే ఎవరైతే శరణం కోరుకున్నారో అతని మాట వినాలి ఖచ్చితంగా. నువ్వెంత ట్యాక్స్ ఇవ్వాలి,
ఇంత గుర్రాలు ఇవ్వాలి, ఇంత ఏనుగులు ఇవ్వాలి ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది. సో శరణం కోరుకున్న అర్థం ఏంటి? మనం అతను వాక్యాన్ని వినాలి అని. ఊరికి నేను నా స్వామిని శరణం కోరుకున్నాను, స్వామి శరణం 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 శరణమే హరి బోల్ కాదు, మాటతో కాదు. శరణం కేవలం వాక్యాలతో కాదు, శరణం కేవలం పాటలతో కాదు. శరణం ఏందో ఉండాలి? మన చేతులతో ఉండాలి. అయితే చేతులతో ఎప్పుడు అవుతుంది? మనం అతను ఏం ఆర్డర్ చేశారని తెలిస్తే కదా చేతులతో అవుతుంది. మనకి అంత వినే అంత ధైర్యం ఎక్కడ ఉన్నది, వినే అంత శక్తి ఉన్నది, వినే అంత సమయం ఎక్కడ ఉన్నది మనకి? మనం కూర్చొని వింటే భగవంతుడు ఏం చెప్పారో ఆ చెప్పిన దానికి వింటామో వినమో, మంచో చెడో తెలుస్తుంది. వినకపోతే ఏం మనం ఫాలో అవుతాం? ఖచ్చితంగా వినాలి కృష్ణుని ఏం చెప్పారు అనేది. అందుకే ఇక్కడ చెప్తున్నారేంటి? త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. అన్ని విధాలుగా మీరు శరణం కోరుకోవాలి. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. సో అందుకే మనం శరణం కోరుకోవాలి. ఏ విధానంగా శరణం కోరుకోవాలి? ఇతిమే జ్ఞానం అఖ్యాతిం గృహ్యాత్ గృహతరం మయా. ఈ జ్ఞానం నేను చాలా సీక్రెట్ అయినది. ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానం? నా శరణం కోరుకో అనేది చాలా సీక్రెట్. బోల్డ్ ఇచ్చాను, ధ్యానయోగం కర్మయోగం అన్నీ ఇచ్చాను. మచ్చిత్తో మత్ప్రసాదాత్ తరిష్యసి అని చెప్తున్నారు. ఇది చాలా సీక్రెట్ అయినది. మళ్ళీ ఏంటన్నా? గృహ్యాత్ గృహ్యతరం, గృహ్యాత్ గృహ్యతరం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి? బెస్ట్ బెటర్ ఏముంది కదా, అదేంటి? గుడ్ బెస్ట్ బెటర్, గుడ్ బెటర్ బెస్ట్. అంటే గృహోత్తరం ఉత్తమమైనది, చాలా సీక్రెట్, సీక్రెట్ టు సీక్రెట్, వెరీ సీక్రెట్ దానికి అంటున్నారు. వెరీ సీక్రెట్ ఇది. మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా వినాలి అని చెప్పారు. ఒకవేళ వినపోతే తర్వాత ఏమంటున్నారు? యథిచ్ఛసి నీ ఇష్టం, యత ఇచ్ఛసి నీ ఇష్టం, తథా కురు నేను చెప్పాను, నువ్వు వింటే ఓకే, లేకపోతే నీ ఇష్ట ప్రకారం నువ్వు చెయ్యి. ఇది కూడా చెప్పారు. చూడండి భగవంతుడు ఎలా చెప్తున్నారు. నువ్వు వినాలని ఏం లేదు, నేను బోధించాను, నువ్వు వింటే ఓకే, లేకపోతే కూడా ఓకే. లేకపోతే ఏంటనేది మన పరిణామము నీకు తెలుస్తుంది. కానీ నువ్వు వింటే సేఫ్ జోన్లో ఉంటావు, అన్ని విధాలుగా సేఫ్ జోన్ ఉంటావు. వినకపోతే ఏంటి అవుతుంది? మనం నీ ఇష్టం అని చెప్పి చెప్తాం. జీవుడికి ఆ ఇష్టంలో విడిచిపెట్టేసే. నువ్వు వింటారా? ఓకే, వినకపోతే నీ ఇష్టం. మనం వినకుండా ఉన్నాం కాబట్టి ఈ ప్రకారంగా పరిస్థితి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా శరణం ఎలా కోరుకోవాలి చూడండి. అయితే స్వామి కృష్ణుని శరణం కోరుకుంటే ఇంకా అవన్నీ చేయకూడదా? ఇవన్నీ ఏంటి? మాకు ఎంత ఏంటి రెస్ట్రిక్షన్తో ఉండాలా మేమన్నీ? మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, ఇవన్నీ అక్కడ పాపారావు నవ్వుతున్నారు. ఇవన్నీ చెప్పడంతో మా ఊరందరూ భయపడ్డారండి అంటున్నారు. ఇవన్నీ భయపడారు, ఎవరు రారు ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చూడండి ఒక ఎగ్జాంపుల్. ఒక కన్య ఉన్నారు. కన్య అంటే ఒక అమ్మాయి. ఆ కన్యగా ఉన్నప్పుడు తల్లిదండ్రికి సేవించడం, అన్నదమ్ములని సేవించడం, అక్కచెల్లిని సేవించడం తన ధర్మము. ఎప్పుడైతే వివాహం అయిపోయారో వెళ్ళిపోయారో ఇప్పుడు ఎవరిని సేవించడం ధర్మం? భర్తను సేవించే ధర్మం. ఇప్పుడు భర్తను సేవిస్తూ లేదు నా తల్లిదండ్రులను నేను సేవిస్తానంటే సేవించవచ్చు. ఎలాగా? పతికి అనుకూలంగా మీ అమ్మ నాన్నని సేవించాలి. అనుకూలం అంటే ఏంటి? ఇష్టంతో. మీ పతి తాలూకు ఇష్టంతో మీ తల్లిదండ్రులని, అక్కచెల్లెల్ని, అందముల్ని నువ్వు సేవించవచ్చు. కానీ మీ పతి ఇష్టం లేకుండా నువ్వు సేవించలేవు. నీ ధర్మం ఉండేది ముందు, కానీ ఇప్పుడు పతి సేవించడమే నీ ధర్మం. మనం అనేక జీవులుగా ఉన్నప్పుడు, మనం అనేక కర్మముగా భోగించినప్పుడు మన ఇష్టాసారంగా చేసి వెళ్ళాం. కానీ ఎప్పుడైతే మన కృష్ణుని శరణం కోరుకున్నామో మనం
ఇష్టాసారంగా చేయలేము. కృష్ణుని వాక్యం పైన మనం చేయాలి. మన ఇష్టాసారం తినడం, ఇష్టాసారం అప్పుడు మనకి లేప ఉండేది. కానీ ఎప్పుడైతే కృష్ణునికి నన్ను శరణం కోరుకున్నానో, కృష్ణునికి పతి రూపంగా నేను స్వీకరించానో, కృష్ణుని నా స్వామి, కృష్ణుని నా భగవంతుడు, కృష్ణుని నా సర్వస్వం అని అనుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా కృష్ణుని ఇష్టంతోనే నేను తినాలి, కృష్ణుని ఇష్టంతోనే నేను పడుకోవాలి, కృష్ణుని ఇష్టంతో నేను కర్మం చేయాలి. అప్పుడు ఈ 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది కృష్ణునికి ఇష్టం లేదు మాంసాహారం తినడం, కృష్ణునికి ఇష్టం లేదు ఇది అవేద స్త్రీ సంగం చేయడం, కృష్ణునికి ఇష్టం లేదు మద్యపానం చేయడం. అందుకే నేను విడిచిపెట్టాలి. కృష్ణునికి ఏది ఇష్టం అది చెయ్యాలి. ఎందుకంటే నేను స్వీకరించాను కాబట్టి పతి, ఇది నా ధర్మము. భగవంతుడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ నేను శరణం కోరుకున్నాను కాబట్టి కృష్ణుని ఏదైతే ఇష్టమో ఆ కర్మం చేయాలి, ఏది ఇష్టం లేదో ఆ కర్మం నేను చేయకూడదు. కృష్ణుని గురించి మీరు చేయగలరు, మీకు మీరు కంట్రోల్ చేస్తుంటే అవ్వదు. అది 2 months 3 months చేస్తారు, మళ్ళీ మీకు 4 పీకేస్తుంది. ఏంటి ఒకరోజు తినేంత పర్లేదు, సండే ఫీస్ట్ ఇస్తున్నారు, ఈరోజు తినేస్తే స్నానం చేసేద్దాం, లేదంటే గంగా నీళ్ళు చల్లేసుకుందాం అంట, పవిత్రం అయిపోతాం. అన్కంట్రోల్. ఎందుకంటే మీరు కృష్ణుని శరణం కరెక్ట్గా కోరుకోలేదు. ఒకవేళ కృష్ణుని శరణం కోరుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ జోలికి మీ బుద్ధి వెళ్ళదు, మనసు వెళ్ళదు. కృష్ణుని మీకు అంత కంట్రోల్ చేసేస్తారు. వద్దు, అది వెళ్తే నరకానికి దారి ఇటు వచ్చే. ఖచ్చితంగా కృష్ణుని మీ మనసుని, మీ బుద్ధిని, మీ ఇంద్రియాల్ని లాగేస్తారు. అది కృష్ణుని శరణాగతిలో లాభం. అందుకే నీ ఇష్టం, నువ్వు నా వాక్యం పైన వింటే నా శరణం కోరుకుంటే ఓకే, లేకపోతే చెప్తున్నా ఏంటి, తమేవ శరణం గచ్చ సర్వభావేను. నువ్వు అన్ని విధాలుగా నా శరణం కోరుకుంటే తక్కిందంతా నేను చక్రం తిప్పుతాను. ఏదంటే నీ ఇష్టం, వేదన చేసుకో. అందుకే జీవులందరికీ స్వేచ్ఛగా ఇచ్చారు. నువ్వు మాంసాహారం తింటావా తిను, నువ్వు అవేద స్త్రీ సంగం చేస్తావా చెయ్యు, ఆల్కహాల్ తాగుతావా తీసుకో, నీ ఇష్టం. లేదు నా శరణం కోరుకుంటావా, ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి అని అంటారు. అయితే మనకు తెలుసు మనం భగవత్ శరణం కోరుకుంటే మనం ఎంతవరకు సేఫ్టీ అని చెప్పేసి. సర్వగృహ్యతం భూయో శృణుమే పరమం వచో ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. చెప్తున్నారండి, తతో వక్ష్యామి తే హితం. నీ హితం గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నా శరణం కోరుకున్నావు కాబట్టి. ఎప్పుడు కోరుకున్నారు? 2వ అధ్యాయంలోని 25 నెంబర్ శ్లోకంలోని ఏంటి? కార్పణ్యదోష ప్రహత స్వభావ పృచ్ఛామితం ధర్మ సమ్మూఢ చేత యచ్ఛ్రేష్యా నిశ్చితం బృహితన్మే శిష్యస్తే అహం సాధి మాం తం ప్రపన్నం. ప్రపన్నం అంటే శరణం, మాం తం ప్రపన్నం. నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను అప్పుడు చెప్తున్నాను నీకు, లేకపోతే నీకు నేను చెప్పదు ఇంత పద్ధతి. తర్వాత నువ్వు నాకు ఇష్టసి దృఢమిత, నా సఖ, నా భక్తుడివి కాబట్టి నీకు నేను చెప్తున్నాను. సో ఈ వాక్యాలు ఎవరికి? కృష్ణుడి తలకు భక్తులకి. ఎవరైతే కృష్ణుని ఇష్టమో వాళ్ళకి వాక్యాలు. మనకి ఈరోజు వాక్యాలు చెప్తున్నారంటే కృష్ణుడు ఇండైరెక్ట్గా ఎవరి మాధ్యమం అనుకోండి, XYZ. కృష్ణుడు మనకి ప్రేమిస్తున్నారు, అందుకే ఇవన్నీ మనం ఇక్కడ కూర్చొని వింటున్నాం. చాలామంది ఇక్కడ కూర్చున్నారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడికో వెళ్తుంది. అంటే కృష్ణునికి ఇష్టం లేదు, మైండ్ డైవర్ట్ చేసేస్తారు. అక్కడ కృష్ణునికి ఎవరైతే ఇష్టం లేదో కృష్ణుని గురించి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసేస్తారు. వాళ్ళకి కూర్చున్నారు అంతే. ఈ వాక్యాలు, ఈ శబ్దాలు వాళ్ళకి బోధపడదు, వినలేరు కూడా. ఎవరైతే మనసులోని వెళ్తుందో, యాక్సెప్ట్ అవుతుందో, రియలైజ్ అవుతున్నారో, బోధపడుతుందో, ఖచ్చితంగా వాళ్ళంటే కృష్ణుని ఇష్టం. కృష్ణునికి వాళ్ళ ఇష్టం. అందుకని ఈ వాక్యాలు మన లోనికి వెళ్తున్నాయి, హృదయంగం అవుతుంది. ఎవరికి హృదయంగం అవ్వకుండా వాళ్ళకి కృష్ణుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కృష్ణుని వాళ్ళకి ఇష్టం లేదు, కృష్ణుని అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఇది చెప్తున్నారు ఏంటి? సర్వగృహ్యతమం భూయ శృణుమే పరమం బచ. సర్వగృహత్వమైనది, ఇది చాలా సీక్రెట్ అయినది, విను. ఏంటి సీక్రెట్ అనేది? బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు. చూడు సీక్రెట్ అని చెప్తాను ఏంటి. ఒకటే 2 శ్లోకాలతోని భగవద్గీత సారాంశం. 2 శ్లోకం. దాంట్లోని ఫస్ట్ శ్లోకం ఇది ఏంటి? మన్మనా భవో మద్భక్త భవో మధ్యాదిం
భవో మాం నమస్కరం, మామే వైశ్యాసి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మే. ఏంటి? మన్మనా భవో, ఇది ఒకటే. నాకు మనసుకు నచ్చినట్టుగా నువ్వు పనిచేయి, ఒకటే అని చేయి. మన్మనా, నా మనసు ప్రకారంగా నువ్వు ఉండు. భర్త మనసు ప్రకారంగా భార్య ఉండాలా లేదా? చెప్పండి. తల్లిదండ్రులకు మనసు ప్రకారంగా పిల్లలు ఉండాలా లేదా? భగవంతుడి ప్రకారంగా మనసు ప్రకారంగా భక్తులు ఉండాలి. అదే చెప్తున్నారు. మన్మన, నా మనసు ప్రకారంగా నువ్వు ఉండు. మద్భక్తౌ, నా తలొక భక్తులు అవు. డైరెక్ట్ షుడ్గా చెప్పేశారు. మరి ఏమంటున్నారు? మధ్యాజీ. మధ్యాజీ అంటే ఏంటి? నన్ను పూజించు. పూజించంటే కుంకాలు, పసుపులు, అగరవత్తులు, కొబ్బరికాయలు, అట్టిపళ్ళు ఇది కాదు. మధ్యాజీ అంటే నన్ను పూజించడం అంటే నన్ను ప్రసన్నం చేయి. పూజించడం అంటే మనం భగవంతుడికి పూజిస్తాం. ఎందుకు? పూజించి బోల్డ్ కోరికలు లిస్ట్ ఇస్తాం. స్వామి నాకు ఇలాగ ఉన్నది, అలాగ ఉన్నది, ఇలా చేయండి నాకు, దాన్ని పెద్ద లిస్ట్ ఇచ్చేస్తాం మనం. దానికి ఏంటంటారు? జాబ్కి వెళ్ళే ముందు రెజ్యూమ్, పెద్ద రెజ్యూమ్ ఇస్తారు వాళ్ళకి, లిస్ట్ ఒకటి పూజ చేస్తాం. కొబ్బరికాయ లేదు. ఏంటి పూజ అనే అర్థం ఏంటంటే ప్రసన్నం చేయడానికి పూజ అంటారు. పూజ అంటే మనం ఇంట్లో పూజ చేసుకుని కొబ్బరికాయలు అటుకులు కట్టేసి, ఇప్పుడుతో కొబ్బరికాయ అటుకులు కాదు, ప్రతిరోజు ఏంటి పట్టికి పంచుతారు అంతే. నువ్వు ఎత్తిను, మేము బయట నుంచి ఫ్రైలు ఇంకా చెప్పనండి బోల్డ్ ఉన్నాయి, అవి తింటాం. నువ్వు కాతను పట్టికి పంచదార తిను రోజు. అదే ఆ పట్టికి పావు గంట తర్వాత మొత్తం చేమలు తింటాయి. అక్కడ చేమలు అన్నీ ఉంటాయి. భగవంతుడు తిన్న తర్వాత కానీ చేమలు అన్నీ ఉంటాయి. ఇది భగవంతుడు తిను, నేను మాత్రం బోల్డ్ రకాలు తింటాను, 4 రకాలు తింటాను. మన ఇంట్లో ఏదో పార్టీయో రాకపోతే ఏదో ఒకటి ఉన్నదనుకోండి, ప్రోగ్రాము, ఎవరో చుట్టాలు బంధువులు వస్తే ఇంకా భగవంతుడికి పట్టించే దీపం పెట్టని కూడా మనకి ఉండదు. బోల్డ్ బిజీ అయిపోతాం, భగవంతుడు పక్కన పెట్టేస్తాం. ఇది ప్రసన్నం కాదు. ముందు పని భగవంతుడిది. అది కూడా మనం ఎవరైనా లేదు చుట్టాల బంధువులో వివాహం అవుతుంది అనుకోండి, ఏ ప్రకారంగా ఆటంకం అవ్వకుండా అవ్వాలని పూజిస్తారు తప్ప భగవంతుడికి ప్రసన్నం అనేది ఎవరు పూజించారు. మన అంతా స్వార్థమే. కానీ పూజ ఏంటంటారంటే, పూజ అంటే భగవంతుడిని ప్రసన్నం చేయడం పూజ. అంత దీపము, కొబ్బరికాయలు, అట్టిపులు అవసరం లేదు. భగవంతుడి ప్రేమతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, ఒక తులసి ఇచ్చేయండి చాలు. స్వామి నువ్వు తులసి అంటే నీకు అతి ప్రియం, నీకు తులసి ఇచ్చాను, హరే కృష్ణ చేతులు జోడించింది చాలు. మీరు ఇచ్చిన దీపము, నైవేద్యము ఈ ప్రకారంగా ఏం అవసరం లేదు. ప్రీతిపూర్వకంగా ఒక తులసి ఇచ్చింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రచది. భగవంతుడికి ఇది ఇష్టము అని తులసి అని చాలు. మీ పూజా హోమం యజ్ఞం కన్నా పెద్ద విషయం అయిపోతుంది. భగవంతుడికి ఏది ప్రీతి, భగవంతుడికి ఎలా ప్రసన్నం చేయాలి? భగవంతుడికి మనం తిలకం పెట్టుకుంటే ప్రసన్నం, అందుకే మనం తిలకం పెట్టుకుంటున్నాం. రాకపోతే చూపించుకోదానికి తిలకం పద్ధతి, స్టైల్ కాదు తిలకం. భగవంతుడికి ఇష్టం గుడికి వస్తే ఈ ప్రకారం డ్రెస్ వేసుకోవాలి అని భగవంతుడు ఇష్టపడతారు. మన అమ్మాయి ఇష్టపడితే మనం బోల్డ్ జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, బంగారం, బయట చైన్, లోన్ పెట్టుకోవచ్చు కదా, బయట తీసుకుంటాడు. ఎందుకంటే చూడాలి కదా అందరూ. 10 ఉంగరాలు, మ్యారేజ్కి వెళ్తే చూడండి ఎలా డెకరేషన్ వెళ్తారు, అందరూ చూడాలి. అంటే చూస్తే అందరు ఇంప్రెస్ అయిపోతారు. కానీ భగవంతుడి ఇంప్రెషన్ అంటే మీరు ఎప్పుడైనా వచ్చారా? అవసరం లే. భగవంతుడి ఇంప్రెషన్ ఏం అవసరం? ఏం వస్తుంది? భగవంతుడు ఇంప్రెస్ చేయాలంటే బొట్టు ఖచ్చితంగా ఉండాలి, బట్ట ఖచ్చితంగా ఉండాలి. ఇదే భగవంతుడు ప్రసన్న అయిపోతారు. వాళ్ళ శరీరంలో తులసి ఉండాలి. తులసి చూస్తే భగవంతుడు ప్రసన్న. కేవలం భగవంతుడికి ఇచ్చేస్తే కాదు, మీరు భగవంతుడు తులసి వేసుకుంటే కూడా భగవంతుడు ప్రసన్నం అయిపోతారు. తులసి వేసుకున్నాడు వచ్చాడు నాకు అని, నన్ను ప్రసన్నం చేయడానికి తులసి వేసుకున్నారని. మనం ఏదో వైకుంఠానికి వెళ్ళిపోతామని కాదు, భగవంతుడు నీకు తులసి వేసుకుంటే ఇష్టం, అందుకే నేను తులసి వేసుకున్నాను. వైష్ణవుల తరగా ప్రతి క్రియ కూడా భగవత్ ప్రసన్నం గురించి. మరి చైతన్య మహాప్రభు ఈ యుద్ధము ఇవన్నీ గొడవ అని చెప్పారు కృష్ణుడు. ఈ కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు భగవద్గీత. అందుకే శ్రీకృష్ణ చెప్పింది అంతాను యుద్ధం గురించి అనుకున్నారు. శ్రీమన్ చైతన్య మహాప్రభు వచ్చేసారు. వీళ్ళందరూ రాంగ్ ఆలోచించారు భగవద్గీతకి. భగవద్గీత పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణ అంటే ఎక్కడది క్యాసెట్ ప్లే అవుతుంది,
అదే అనుకుంటున్నారు అని, ఇది పనికిరాదు అని చెప్పేసి కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చేసారు. బాబు పాత ప్రతిరోజు అది కాదు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దీనివల్ల నువ్వు నీ మనసుని నా యందు పెట్టుకోగలవు. నువ్వు ఇన్ని కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, హఠయోగం అన్నీ విన్నావు, కానీ దానికి తెలుసుకోలేపావు. కేవలం యుద్ధం అనుకున్నావు, శవం దగ్గర ప్రే చేసుకున్నావు అనుకున్నావు. కాదు, ఇది కాదు. నువ్వేంటి, నా నామస్మరణం చేయి. నా నామస్మరణం చేయడం వల్ల నీ మనసు ఆటోమేటిక్గా నా వైపు వచ్చేస్తుంది. నేను నీ జీవితాంతాన్ని ప్రతి డెసిషన్ నేను కంట్రోల్ చేస్తాను. మనం చేయవలసింది, మనం ప్రపన్నం అవడానికి ఏంటంటే కేవలం భగవంతుల యొక్క నామము స్మరణ చేయడమే మనం భగవంతుడికి ప్రపన్నం అయినట్టుగా. ఎవరైతే నియమబద్ధంగా భగవత్ నామం చేయకుండా కేవలం నేను శరణం కోరుకున్నాను, భగవంతుడు నాకు అతి ప్రియం, నేను రోజు గుడికి వస్తున్నాను, ఇచ్చేస్తాను, అది చేస్తానంటే కుదరదు. భగవంతుడు శరణం తాలూకా ప్రతిరూపం, భగవంతుడు శరణం తాలూకా రిజల్ట్ తెలుస్తుంది. ఎలాగా ఐడెంటిఫై ఎలాగవుతుందంటే అతను నామం చేస్తేగా. నామం చేయకుండా ఊరికి నేను భగవంతుడి భక్తులు అయిపోయాను, నేను శరణం కోరుకున్నాను అంటే కుదరదు. అది మరి గురువు ఏం చెప్తారంటే ఖచ్చితంగా నువ్వు 16 మాల చేయాల్సింది. ఇది గురువు వాక్యం. 16 మాల చేస్తే నువ్వు నీ మనసు ఎక్కడికైనా పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుని పాదం దగ్గరికి లాగేస్తారు. కృష్ణునితో హెడేక్. మీరు 16 మాల చేస్తే కృష్ణుని హెడేక్, మీకు ఎలాగ అతని పాదాల దగ్గర లాక్కోవాలి కాపాడవాడు. మీరు కేవలం 16 మాల చేస్తారు, గంటన్నర సేపే, కానీ కృష్ణుడు మీకు మిగతా 22.5 hours పెర్ డే తన పాదాల దగ్గర ఉంచడానికి ప్రయత్నిస్తారు. మీరు 1.5 hours ఆలోచిస్తున్నారు, కానీ 22.5 hours మీ గురించి కేర్ తీసుకుంటున్నారు భగవంతుడు. సో మనం 1.5 hours చేయడానికి చూడండి, సంసారం గురించి మనం 10 గంటలు కష్టపడుతున్నాం. జాబ్ గురించి కొంతమంది 16 hours కూడా అన్నాను, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ 2 డబల్ షిఫ్ట్లు కూడా అన్నాను. కొంతమంది సి షిఫ్ట్ కూడా ఉండవు. అక్కడ జీవితం ఆ 3 అక్కడ ఫ్యాక్టరీలోనే ఉండిపోతుంది వాళ్ళది. ఏబీసీ కొన్ని ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఓన్లీ 1.5 hours నువ్వు నా ధ్యానంలో ఉండు, నా స్మరణలో ఉండు, నేను ఖచ్చితంగా నేను నీ అన్నీ చూస్తానని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఏమంటున్నారు, మన్మనా మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామ వైశేషి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మే. ఎవరైతే నా మనసు తగ్గట్టుగా వాళ్ళ జీవితాన్ని నడుపుతారో, మరి నా భక్తులు అవుతారో, నా ప్రసన్న గురించి నన్ను కర్మం చేస్తారో, నాకు నమస్కరిస్తారో అతను నాకు అతి ప్రియుడు. భగవంతుడి ప్రీతి అవడానికి క్వాలిఫికేషన్స్ రాశారు చూడండి. మనం భగవంతుడి ప్రియ ఎందుకు అవుతాం? మనం చేస్తున్నాం ఇవన్నీ. మన్మన భగవంతుడికి నచ్చినట్టుగా మనం ఉండాలి, మద్భక్తో భగవంతుడి భక్తులు అవ్వాలి, మధ్యాజి భగవంతుడిని పూజించాలి, మాం నమస్కరు భగవంతుడికి నమస్కరించాలి. అప్పుడు భగవంతుడికి మనం అతి ప్రియమైపోతాం. సో ఎవరైతే భగవంతుడికి ప్రీతి అవ్వాలో ఈ 4 క్వాలిఫికేషన్ ఉండాలి. సో మనం ఎందుకు స్వామి అమ్మాయికి ప్రీతి అవ్వాలంటే అవన్నీ చెప్పండి, కానీ ఇవన్నీ భగవంతుడికి ప్రీతి అవ్వడానికి ఎందుకు ఇవన్నీ చెప్తారు లిస్ట్ మాకు అని? ఇది కాదు. తర్వాత అందుకే లాస్ట్కి చెప్పారేంటి, సర్వధర్మాన్ పరిత్యజ్యతే మామేకం శరణం వ్రజం అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షిషామి మా శుచః. అన్ని ధర్మాన్ని విడిచిపెట్టేసే అర్జున, ఈ ధర్మము ఆ ధర్మం లోక ధర్మము అన్ని ధర్మము విడిచిపెట్టేసి నా శరణం కోరుకో. ఇది అంతిమము, ఇది సారము, ఇది కన్క్లూజన్. గీత ఎవరైతే చదువుకున్నారో, చాలామంది గీతా ఉపదేశం ఇస్తారు, గీతాలో ప్రవచనం ఇస్తారు, పెద్ద పెద్ద ప్రవచనలు. వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గర బొట్టు ఉండదు, వాళ్ళు కృష్ణ శరణం కోరుకోరు, కానీ ప్రవచనం ఇస్తారు పెద్ద పెద్ద. ఎవరైతే ప్రవచనం ఇస్తారో వాళ్ళు కృష్ణ శరణం కోరుకుంటారో వాళ్ళ ప్రవచనం ఇవ్వడానికి అధికారమే లేదు అసలు. మరి కృష్ణుని శరణం కోరుకొని ఇతరేతర దేవతలను మళ్ళీ పూజిస్తారు, వాళ్ళకి అధికారమే లేదు కృష్ణ తాలకు ప్రవచనం చేయడానికి. ఇక్కడ చెప్తున్నారు అన్ని ధర్మాన్ని విడిచిపెట్టేసి కేవలం నా శరణం కోరుకో అంటున్నారు. ఎవరు గీత వాస్తవంగా చదివేరో విన్నారో తెలుసుకున్నారో వాళ్ళు కేవలం కృష్ణుని తప్ప ఇంక ఎవరిని పట్టుకోరు. ఒకవేళ అతను పట్టుకున్నారు అందరికీ అంటే అతనికి గీత చెప్పే అధికారం కూడా అతనికి లేదు.
అతని గీత 18 అధ్యాయులు కంఠోపాతం అయిపోయింది. 18 అధ్యాయులు నేను అనర్గళంగా చదివేస్తున్నాను చూసి, ఏం ప్రాబ్లం, ఏం అధికారమే లేదు అతనికి. గీత చదివి ఎవరైతే కృష్ణుని తలక శరణం కోరుకోలేదో, కృష్ణుని తప్ప ఇంక ఇతరులని శరణం కోరుకున్నారో అతను గీత వాస్తవంగా చదవలేదు. మరి ప్రవచనానికి అధికారం కూడా లేదు. అతనికి ప్రవచనానికి అధికారం ఎవరైతే వాళ్ళు కృష్ణుని తలక శరణం కోరుకున్నారో. మరి కృష్ణుని తప్ప ఎవరిని కలలో కూడా శరణం కోరుకోరు. అటువంటి వ్యక్తి కృష్ణుని తలక ప్రవచనం వినండి. అందుకే ఇక్కడ అంటున్నారు చరమ శ్లోకం, అంతిమ శ్లోకం, సర్వధర్మాన్ని, ఉపదేశంలోని లాస్ట్ది, దీనికంతా ఉపదేశం మరి లేదు. సర్వధర్మాన్ని పరిత్యజ్యత, అన్ని ధర్మాన్ని విడిచిపెట్టి అర్జున నా శరణమే కేవలం ఎక్కుతుంది. మాం ఏక శరణం మమ, నాకే కేవలం నువ్వు శరణం కోరుకో, నాకు తప్ప ఇంక ఎవరికి కాదు. ఎంత చెప్పారు భగవంతుడు, ఈ విధానంగా చెప్పారు. ఇది భగవద్గీత తలకు సారాంశం. ఒకవేళ భగవద్గీత అందరు చెప్పేస్తామంటే, ప్రవచనం ఇచ్చేస్తామంటే అవుతుంది ఏంటి? ప్రవచనం తెలుసుకొని సారాంశం ఏంటి తెలుసుకోండి భగవద్గీతలోని. సో విధానంగాను మరి అయిపోయింది. సో ఈ జ్ఞానం ఏంటి? ఇదం తే నా తపస్కాయో నా భక్తాయ కదాచన నా చ శుశ్రూషవే వాచ్యం నా చ మాం యో అభిషూయతి. ఇదం తే నా తపస్కాయ, ఎవరికైతే తపస్సు ఉండదో అటువంటి వ్యక్తి దగ్గర నువ్వు చెప్పకూడదు ఇది. చూడండి, తపోశక్తి ఉన్న వ్యక్తి దగ్గరే భగవద్గీత చెప్పాలి. మరేంటారు? నా భక్తాయో, నా భక్తులు ఎవరు కాదో వాళ్ళకి భగవద్గీత బోధించగా, ఈ సీక్రెట్ నాలెడ్జ్ చెప్పక, కదాచన అని చెప్తున్నారు అంటే అస్సలు చెప్పక, ఈ గృహీతైన నాలెడ్జ్ అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా సీక్రెట్ అయినది. ఇది నా తపస్కాయ తపశ్శక్తి కలియుగంలో ఏంటి? తపశ్శక్తి కలియుగంలోని 16 మాల చేస్తే తపోశక్తి. ఎవరైతే 16 మాల చేస్తారో అప్పుడు గీత యాజ్ ఇట్ ఈజ్ అర్థం చేసుకోగలరు. అతను కృష్ణుని శరణం కోరుకోగలరు. భగవద్గీత చదివి అర్థం చేసుకోగలరు. ఈ గృహ్యం అనే నాలెడ్జ్. లేదంటే ఇక్కడ చెప్తున్నారు, నా తపస్కాయో నా భక్తాయో కదాచిత్ ఎవరు తెలుసుకోలేరు. ఇది నా భక్తులు చెప్తున్నారు. ఇదం పరమగృహ్యం మద్భక్తేషు అభిధాష్యతి భక్తిమయం పరాం కృత్వా మామవశ్య సంశయ. ఎవరైతే ఈ పరమగృహం నా భక్తుల మధ్య చెప్తారో నేను వాళ్ళకి ఖచ్చితంగా పొందుతాను. చూడండి, ప్రసంగం ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైనా కృష్ణునికి ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మనం చెప్పామనుకోండి, కృష్ణుడు అతి ప్రియం అవుతారు. ఎవరైతే ఈ పరమ గృహం అయినది ఎవరైతే చెప్తారో వాళ్ళు అతి ప్రియం. మళ్ళీ ఏం చెప్తున్నారు? నాచో తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమో. ఈ గృహీతైన జ్ఞానము ఎవరైతే ఇతరుల్ని చెప్తారో, నా భక్తుల మీద చెప్తారో వాళ్ళకంట అతి ప్రియులు నాకు ఇంక ఎవరో లేరు. చెప్తున్నారేంటి? కస్మిన్నే ప్రియ కృత్తమో భవిత అనే ఒక వాడు ఎత్తారు. భవిత అంటే ఇక బోయ్ అవుతారా, అతనికంట ప్రియుడు నాకు ఇంకెవరు లేరు, ఇంకా బోయ్ అవుతారా అటువంటి ప్రియుడు. ఎవరు అతను ప్రియ అవుతారు? ఎవరైతే ఈ గృహీతమైన జ్ఞానము వాళ్ళ భక్తులకి ఇస్తారు. అటువంటి వ్యక్తి భగవంతుడికి అతి ప్రియం అవుతారు. ఇంకా అతనికంట ఇంకా ప్రియుడు ఇంక ఎవరు అవ్వలేరు అని చెప్తున్నారు. అందుకే ప్రసంగం చెప్తున్నానికి కారణం. ఎందుకంటే భగవంతుడికి అతి ప్రియం అవ్వాలి. వాళ్ళ భక్తుల మధ్యలో ఎవరైతే ఈ గృహీతమైన కథ ప్రసంగం చెప్తారో భగవంతుడు అతి ప్రియమైపోతారు. మరి అతనికంట ప్రియుడు ఇంక ఎవరు ఉండరు కూడా అని చెప్తున్నారు. అతనికి మించిన ప్రియుడు నాకు ఇంక ఈ జగత్తులో ఎవరు లేరు అని చెప్పారు. అందుకే ప్రతి వ్యక్తి భగవద్గీత చదవాలి, భగవద్గీత బోధించాలి ఇతరుల్ని. ఎందుకంటే భగవంతుడు మనకి అతి ప్రియం అవుతారని. సో అందుకే దయచేసి
భగవద్గీత చదవండి, మరి భగవద్గీత ప్రజెంటేషన్ చేయండి. ప్రజెంటేషన్ అంటే మీరు గిఫ్ట్గా ఏదేదో ఐటమ్స్ ఇస్తున్నారు, లేదు, భగవద్గీత అయ్యండి. బర్త్డేకి, లేదంటే మ్యారేజ్ డేకి, లేకపోతే రిటైర్డ్ డేకి, ఏదైనాను ఎవరింట్లో ఏది గృహప్రవేశానికి భగవద్గీత అయ్యండి. ఖచ్చితంగా భగవద్గీత గిఫ్ట్ ఇవ్వండి, మరి చెప్పండి, భగవద్గీత చదవండి. ఎందుకంటే కృష్ణుడు అతి ప్రియమైపోతాడు. మనం అట్లీస్ట్ చెప్పలేపాం, అట్లీస్ట్ బుక్ ఇద్దాం, మరి చెప్తాం చదవమని చెప్పేసి. సో అందుకే నెక్స్ట్ సండే నుంచి మనం అట్లీస్ట్ భగవద్గీత క్లాస్ రెగ్యులర్గా చేద్దాం. సెకండ్ చాప్టర్ అనేది బోర్ అనిపిస్తుంది, కానీ థర్డ్ చాప్టర్ నుంచి చాలా అద్భుతం ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఎంత త్వరగా క్లోజ్ చేద్దామన్నా కూడా మనకి ఆటంకాలు, ఏదో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మనం నెక్స్ట్ సండే కొన్ని సెకండ్ చాప్టర్ని క్లోజ్ చేసి థర్డ్ చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. థర్డ్ చాప్టర్ని 14 నంబర్ శ్లోకం, 13 నంబర్ శ్లోకం ఉన్నది, ఎప్పుడైనా రెఫర్ చేయండి. భగవద్గీత ఎవరి దగ్గర ఉన్నదో థర్డ్ చాప్టర్ 13 నంబర్ శ్లోకం, 14 అద్భుతమైన శ్లోకం. ఆ ఒక్క శ్లోకంలోనే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలిసిపోతుంది. సో అందుకే దయచేసి భగవద్గీత అనే గ్రంథం తల సారాంశం ఏంటి, అన్ని ధర్మాలని విడిచిపెట్టేసి ఎలాగ పతియే సర్వస్వం అనుకొని పత్ని ఉంటారో, ఏ పత్ని అంటే దానికి ధర్మపత్ని కాదండి, పతివ్రత నారి. ఆ వ్రతమే పతి తలకు వ్రతం ఏంటి, పతిని శరణం కోరుకునే తప్ప పతివ్రత నారి. ఆ పతివ్రత నారి ఎలాగుంటారో ఆ స్వామిని శరణం కోరుకొని మనం భగవంతుడినే శరణం కోరుకోవాలి. ఇంకా ఏది లేదు, అంతా భగవంతుడు చూసుకుంటారు. ఎప్పుడైతే పతివ్రత నారి ఆ విధానంగా ఉంటుందో, పతి సర్వస్వం ఇచ్చేసి ఆ స్త్రీని కాపాడుతారు, రక్షిస్తారు, సంతోషం చేయడానికి ఏదైనా ఇచ్చేస్తారు ఆ స్వామి. అలాగే మనం కూడా అలాగ శరణం కోరుకుంటే మనం ప్రసన్న గురించి మన అన్ని బాధ, దుఃఖం, సుఖం, కష్టం అన్నీ భగవంతుడు టేక్ ఓవర్ తీసుకుంటారు. మనలో శరణాగతిలోని లోటు ఉన్నది, కానీ భగవంతుడిలో ఎప్పుడు లోటు లేదు. సో మనం శరణాగతి అవుదాం. ఏ విధంగా శరణాగతి అవుదాం? చైతన్య మహాప్రభు చెప్పన్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. 2 minutes సంకీర్తనం చేసుకొని మనం అందరం శరణం కోరుకుందాం. మరి భగవద్గీత నిరంతరంగా చదువుదాం. లాస్ట్కి చెప్తాం ప్రైస్ కూడా. గీత భగవద్గీత ఏది పడితే అది పుస్తకం కాదు, ఈ గ్రంథమే చదవాలి. ఈ గ్రంథం 140 లాంగ్వేజ్లోని, మొత్తం దేశ విదేశాలని కూడాను ఇది చదివి ఎంతో ఉపలబ్ధి వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఏ విధానంగా గీత చదవాలి, ఎంత సరళం. ఇంకా ఎవరు ఈ భగవద్గీత బోల్డ్ మంది టీకాకారులు మంది రాస్తున్నారు భావార్థం, కానీ ప్రభుపాదులు రాసినట్ట ఈ ప్రపంచంలోని ఎవరూ రాయలేదు. అంత సరళం, అంత సూటిగా రాస్తున్నారు, అంత ఎక్యురేట్ కరెక్ట్గా రాస్తున్నారు. ఇది చదివితే కానీ మనం భగవద్గీత అర్థం చేసుకోలేము. ఇది చదివి మనం ఖచ్చితంగా కృష్ణుని శరణం పొందడానికి చాలా సాయం పడుతుంది మనకి. అందుకే అందరూ ఇవాళ ఆఫర్ ప్రైజ్ ఉన్నది, ఈరోజు తీసుకోవాలి. హరే కృష్ణ. గీతా జయంతి రోజు మనం తీసుకుంటే గుర్తింపు ఉంటుంది, నేను గీతా జయంతిలో తీసుకున్నాను అని చెప్పేసి. హరే కృష్ణ.